everybody. నేను మీ ఇంగ్లీష్ టీచర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్. ఈరోజు మీకోసం మరొక యూస్ఫుల్ వీడియో. ఈ వీడియోలో మనం పనికి సంబంధించిన లేదా వర్క్ రిలేటెడ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. ఇవే కాకుండా ఇంకా మనం మన డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉండే చాలా రకాల సెంటెన్సెస్ అన్నిటినీ కూడా ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చాలా వీడియోస్ చేయడం జరిగింది. మీకు వీలైనప్పుడు వాటిని కూడా ఒకసారి తప్పకుండా చూడండి. ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగినట్టు క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఈ పిక్చర్లో కనిపిస్తున్నది కుంకుమ. అయితే కుంకుమని మనం ఇంగ్లీష్లో వర్మిలియన్ అని చెప్తాం. నా ద సెకండ్ క్వశ్చన్ ఈజ్, నువ్వు మర్యాదగా మాట్లాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో యు స్పీక్ పొలైట్లీ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం అయితే 2 క్వశ్చన్స్ ఉంటాయి కదా. వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ నమ్మకం. ఈ పదాన్ని మన డైలీ కాన్వర్సేషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటాం కదా. అయితే నమ్మకాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ ఇట్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్, నీకు వేరే పని లేదా లేదా వేరే ఏ పని లేదా? ఈ సెంటెన్స్ని మీరు ఇంగ్లీష్లో ఎలా అడుగుతారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్ ఈజ్, ఏ పని లేదు లేదా నాకు ఏ పని లేదు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ ఈ విధంగా చెప్తాం. అదే షీ డజంట్ హ్యావ్ ఎనీ వర్క్ అంటే ఆమెకు ఏ పని లేదు అని. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్, ఐ అండర్స్టాండ్ యూ హ్యావ్ నో వర్క్ ఆర్ ఐ అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ నో వర్క్ అంటే నీకు పని లేదని నాకు అర్థమైంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నథింగ్ టు డూ టుడే అండ్ ఐ డోంట్ నో హౌ టు స్పెండ్ ఆల్ దిస్ టైమ్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ టుడే అండ్ ఐ డోంట్ నో హౌ టు స్పెండ్ ఆల్ దిస్ టైమ్ అంటే ఈరోజు నాకు ఏ పని లేదు, అలాగే ఈ టైం అంతా ఎలా గడపాలో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. ఐ హ్యావ్ నథింగ్ టు డూ అంటే నాకు ఏ పని లేదు లేదా నేను చేయడానికి ఏ పని లేదు అని. నౌ ద సెకండ్ వన్ ఈజ్, పని ఎక్కువైంది లేదా పని చాలా ఉంది. ఎప్పుడైనా పని ఎక్కువ అవుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ వర్క్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎర్లియర్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ but now my work has increased a lot. Earlier I did not have any work but now my work has increased a lot అంటే ఇంతకు ముందు నాకు ఏ పని ఉండేది కాదు, కానీ ఇప్పుడు నా పని చాలా ఎక్కువైంది లేదా ఇప్పుడు నాకు చాలా ఎక్కువ పని ఉంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, it seems to me that you have been very busy lately. It seems to me that you have been very busy lately అంటే ఈ మధ్య నువ్వు చాలా బిజీగా లేదా నీకు చాలా పని ఉన్నట్లు నాకు అనిపిస్తోంది అని. నౌ ద థర్డ్ వన్ ఈజ్, తప్పించుకోకు లేదా పని తప్పించుకోకు. ఎవరైనా పని చెప్పినప్పుడు తప్పించుకుంటూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో యు డోంట్ ఎస్కేప్ ఈ విధంగా చెప్తాం. ఎస్కేపింగ్ ఆర్ గెటింగ్ అవే అంటే తప్పించుకోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, how do you think you can get away with not doing what I say every time? How do you think you can get away with not doing what I say every time? అంటే నేను నీకు పని చెప్పిన ప్రతిసారి నువ్వు తప్పించుకోగలవని నువ్వు ఎలా అనుకుంటున్నావు అని. How do you think అంటే నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు లేదా ఎలా అనుకుంటావు అని. ఇంకొక ఎగ్జాంపుల్, no matter what I tell her to do, she says something and escapes. No matter what I tell her to do, she says something and escapes అంటే నేను ఆమెకి ఏ పని చేయమని చెప్పినా కూడా లేదా ఏది చేయమని చెప్పినా కూడా ఆమె ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది అని. నౌ ద ఫోర్త్ వన్ ఈజ్, పనేమైనా ఉందా. ఇది కూడా చాలా ఫ్రీక్వెంట్గానే అంటూ ఉంటారు కదా. దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ ఈ విధంగా అడుగుతాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్, if you have any urgent work, I will not disturb you. If you have any urgent work, I will not disturb you. Or
ఐ వోంట్ డిస్టర్బ్ యూ అంటే నీకు ఏదైనా అర్జెంట్ పని ఉన్నట్లయితే నేను నిన్ను డిస్టర్బ్ చెయ్యను లేదా నేను నిన్ను విసిగించను అని. నౌ ద ఎగ్జాంపుల్ నెంబర్ 2 ఈజ్ ఐ ఆమ్ ప్లానింగ్ టు గో అవుట్ ఇన్ ది ఈవినింగ్ సో ఐ కాంట్ స్టే హియర్ నౌ. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో అవుట్ ఇన్ ది ఈవినింగ్ సో ఐ కాంట్ స్టే హియర్ నౌ అంటే నేను ఈరోజు సాయంత్రం బయటకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నాను, అందుకే నేను ఇక్కడ ఉండలేను అని. లేదా ఈరోజు సాయంత్రం నాకు బయటకు వెళ్ళే పనుంది, అందుకే నేను ఇక్కడ ఉండలేను అని. నౌ ద 5th వన్ ఈజ్ ఖాళీగా ఉన్నాను. ఏ పని లేనప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫ్రీ, ఐ యామ్ ఫ్రీ ఈ విధంగా చెప్తాం. అదే ఐ హ్యావ్ ఫ్రీ టైమ్ అంటే నాకు ఖాళీ సమయం ఉంది అని. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఎనీథింగ్ టుడే సో ఐ యామ్ అ బిట్ ఫ్రీ. I don't feel like doing anything today, so I am a bit free. అంటే ఈరోజు నాకు ఏ పని చేయాలని అనిపించడం లేదు, అందుకే నేను కాస్త ఫ్రీగా ఉన్నాను లేదా కాస్త ఖాళీగా ఉన్నాను అని. Now the example number 2 is I just finished all my work and sat down. I just finished all my work and sat down. అంటే నేను ఇప్పుడే నా పనులన్నింటినీ పూర్తి చేసుకొని కూర్చున్నాను అని. ఐ జస్ట్ ఫినిష్డ్ అంటే నేను ఇప్పుడే పూర్తి చేశాను లేదా ఇప్పుడే ఫినిష్ చేశాను అని. నౌ ద 6th వన్ ఈజ్ పని లేదనుకుంటా. అతనికి పని లేదనుకుంటా లేదా ఆమెకి పని లేదనుకుంటా ఇలా అనుకుంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ వర్క్, ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ వర్క్ ఆర్ ఐ థింక్ యూ డోంట్ హ్యావ్ అ జాబ్ ఈ విధంగా చెప్తాం. For example, I have never seen you so relaxed. Don't you have anything to do today? I have never seen you so relaxed. Don't you have anything to do today? అంటే నేను నిన్ను ఇంత రిలాక్స్డ్గా లేదా ఇంత ప్రశాంతంగా ఎప్పుడూ చూడలేదు, నీకు ఈరోజు ఏ పని లేదా అని. ఇదే సెంటెన్స్ని I have never seen you so relaxed. Don't you have any work today? ఇలా కూడా అడగచ్చు. ఇప్పుడైతే ఈ సెంటెన్స్కి సంబంధించిన సెకండ్ ఎగ్జాంపుల్. హీ ఆల్వేస్ అపియర్స్ టు మీ విత్ నథింగ్ టు డూ సో ఐ థాట్ హీ వాజ్ డూయింగ్ నథింగ్. హీ ఆల్వేస్ అపియర్స్ టు మీ విత్ నథింగ్ టు డూ సో ఐ థాట్ హీ వాజ్ డూయింగ్ నథింగ్ అంటే అతను నాకు ఎప్పుడూ ఏ పని లేకుండా కనిపిస్తాడు, అందుకే నేను అతను ఏమీ చేయడని అనుకున్నాను అని. హీ ఆల్వేస్ అపియర్స్ టు మీ అంటే అతను నాకు ఎప్పుడూ కనిపిస్తాడు అని. నెక్స్ట్ వన్ ఈజ్ చేసే ఉద్దేశం ఉందా, పని చేసే ఉద్దేశం ఉందా, తినే ఉద్దేశం ఉందా, వెళ్ళే ఉద్దేశం ఉందా ఇలా అడుగుతూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యూ ఇంటెండ్ టు వర్క్, డూ యూ ఇంటెండ్ టు వర్క్ ఈ విధంగా అడుగుతాం. ఇంటెన్షన్ అంటే ఉద్దేశం అని. ఫర్ ఎగ్జాంపుల్, లుకింగ్ ఎట్ యువర్ వర్డ్స్ ఇట్ సీమ్స్ టు మీ దట్ యూ డోంట్ వాంట్ టు వర్క్ ఆర్ లెర్న్ టు వర్క్. Looking at your words, it seems to me that you don't want to work or learn to work. అంటే నీ మాటలు చూస్తుంటే నీకు పని నేర్చుకోవాలని అలాగే పని చేయాలని లేదని నాకు అనిపిస్తోంది అని. ఇంకొక ఎగ్జాంపుల్, no matter what I say is unnecessary when she has no intention of learning anything. No matter what I say is unnecessary when she has no intention of learning anything. అంటే ఆమెకి ఏది కూడా నేర్చుకోవాలనే ఉద్దేశం లేనప్పుడు నేను ఏది చెప్పినా కూడా అనవసరమే అని. నౌ ద లాస్ట్ వన్ ఈజ్ చిన్న పనే కదా లేదా చిన్న పనే ఇలా కూడా అంటూ ఉంటారు కదా, దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ అ స్మాల్ టాస్క్ ఆర్ ఇట్స్ అ స్మాల్ వర్క్ ఈ విధంగా చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కాంట్ ఈవెన్ డూ సచ్ అ స్మాల్ వర్క్ నౌ, వాట్ విల్ యూ డూ ఆఫ్టర్ యూ జాయిన్ ద జాబ్? If you can't even do such a small work now, what will you do after you join the job? అంటే నువ్వు ఇప్పుడు ఇంత చిన్న పని కూడా చేయలేకపోయినట్లయితే నువ్వు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఏం పని చేస్తావు అని. ఏ పని చేయకుండా ఉన్నప్పుడు పేరెంట్స్ ఇలా అంటూ ఉంటారు కదా. Now the second example is I don't understand what your situation is after you join the job in future. I don't understand what your situation is after you join the job in future. అంటే
నువ్వు ఫ్యూచర్లో జాబ్ జాయిన్ అయిన తరువాత లేదా ఉద్యోగంలో చేరిన తరువాత నీ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye bye.